ఓం నమో వెంకటేశాయ. ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో బాలరోగ నివారణ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా తమ సేవలు అందిస్తున్నారు డాక్టర్ కేసి రాగమాల గారు. ఈరోజు కౌమార భృత్యలో సెరిబ్రల్ పాల్సీ గురించి అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. డాక్టర్ గారు, కౌమార భృత్య అంటే ఏంటో సవివరంగా తెలియచేయండి. ఆయుర్వేదంలో అష్టాంగాస్ అనేసి చెప్పున్నారండి. ఆ అష్టాంగంలో ఒక స్పెషల్ బ్రాంచ్ అని చెప్పొచ్చండి. స్పెషల్ బ్రాంచ్ ఈస్ కాల్డ్ యాజ్ కౌమార భృత్య. సో ఈ కౌమార భృత్య అంటే బాలరోగం అనేసి కూడా అనొచ్చు. ద వర్డ్లోనే ఉంది. బాలరోగం అంటే చిన్నపిల్లలండి. చిన్నపిల్లల్లో వచ్చే డిసీజెస్ని క్యూర్ చేయడమే ఈ కౌమార భృత్య అనేసి అంటాం. సో నాట్ ఓన్లీ డిసీజెస్ అండి, వాళ్ళకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒక న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో వాళ్ళ హెల్త్ కేర్ అనేది టోటల్గా హెల్త్ కేర్ అనేది చూసుకోవడమే ఈ కౌమార భృత్య అంటే ఈ ఒక బ్రాంచ్ అండి. దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ బ్రాంచ్. ఎందుకంటే మనకు చిన్నపిల్లలు కాబట్టి స్పెషల్ అనేసి చెప్తున్నానండి. మేడం, కౌమార భృత్యలో ప్రధానంగా ఏ ఏ వ్యాధులకు చికిత్స ఉంటుంది? సో మాకు చిన్నపిల్లల్లో చాలా రకాలుగా వ్యాధులు ఉన్నాయండి. చాలా రకాలంటే మనకు కామన్ డిజార్డర్స్ ఏవైతే చూస్తుంటాం చిన్నపిల్లల్లో, జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, జ్వరము, సో వామ్ ఇన్ఫెస్టేషన్ అంటామండి. అంటే నులు పురుగుల సమస్య ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏది పడితే అది తింటూ ఉంటారు. వీ నో దాట్ చాక్లెట్స్ తింటూ ఉంటారు, బయట ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు నవడేస్. సో దానివల్ల స్టమక్ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా చాలా కనిపిస్తుంటుంది. దానివల్ల మనకు అగ్నిమాంద్యం అంటే ఆకలి కాకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దానివల్ల మనకు రక్తహీనత అండి, అంటే న్యూట్రిషనల్ అనీమియా, సరిగ్గా న్యూట్రిషన్ దొరకకుండా న్యూట్రిషనల్ అనీమియా అంటాం. సో అది కూడా మనకు చాలా డిసీజెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో అవి కాకుండా మనకు ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్, సిస్టమిక్ డిజార్డర్స్ అంటాము. సో దాంట్లో న్యూరలాజికల్ డిజార్డర్స్ ఏమంటే సెరిబ్రల్ పాల్సీ అనేది చాలా కామన్గా మాకు ఈ కాలంలో కనిపిస్తూ ఉందండి. అదే కాకుండా సమ్ బిహేవియరల్ డిజార్డర్స్ అంటే ఆటిజం అండి. సో మనకిప్పుడు ఈ కోవిడ్ వల్ల 2 yearsగా ఏం చేశారంటే తల్లిదండ్రులు స్క్రీన్ టైం అనేది ఇంక్రీజ్ చేశారు. సో మొబైల్స్ అనేది ఎక్కువ అలవాటు చేశారు చిన్నపిల్లల్లో. ఈ ఆటిజం, హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ అనేది చిన్నపిల్లల్లో చాలా కనిపిస్తోంది. బిహేవియరల్ డిజార్డర్స్ అంటే ఫ్రెండ్స్తో కలవకపోవడం, వాళ్ళని కొట్టడం, లేదా సొసైటీలో ఎట్లా ఉండాలి అనేది కూడా పిల్లలు మర్చిపోతున్నారు. సో ఇలాంటి డిజార్డర్స్ కూడా మనకు మా కేబీలో అనేది ఓపీలో కనిపిస్తూ ఉంటాయండి. సో ఇవే కాకుండా స్కిన్ డిజార్డర్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ డిజార్డర్స్ వచ్చేసి సోరియాసిస్ అంటామండి. ఇది కూడా చాలా కామన్గా కనిపిస్తుంది. సో ఎగ్జిమా, సో విచర్చిక, ఆయుర్వేదిక్లో విచర్చిక అంటాము. ఈ ఎగ్జిమాని స్కిన్ పైన బాగా రెడ్డిష్గా పసు రావడం అనేది, ఇన్ఫెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అది కాకుండా విటిలిగో అండి, శ్విత్రం అంటాం. సో కామన్ లాంగ్వేజ్లో శ్విత్రం అంటాం, అంటే వైట్ ప్యాచెస్, అది కూడా కామన్గా కనిపిస్తున్నాయి. సో ఈ ఆల్ డిజార్డర్స్ ఏమంటే ఇప్పుడు మనం తినే ఆహారం కావచ్చు, మన లైఫ్ స్టైల్ కావచ్చు, చిన్నపిల్లలు ఇప్పుడు మనకు దొరికే ఫుడ్ కూడా అంత హెల్దీగా లేకపోవడం వల్ల ఈ స్కిన్ డిజార్డర్స్ ఒకప్పుడు అంత కామన్గా లేవు. కానీ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా మనకు ఈ స్కిన్ డిజార్డర్స్ అనేది కూడా కనిపిస్తున్నాయండి. దీనికి చక్కగా ట్రీట్మెంట్ ఉంది మా ఆయుర్వేదిక్లో. సో ఇలాంటి డిజార్డర్స్ అన్నిటికి కూడా మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము మా హాస్పిటల్లో. డాక్టర్ గారు, సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటి? ఈ వ్యాధి ఎలా వస్తుందో కూడా తెలియజేస్తారా? సెరిబ్రల్ పాల్సీ ఏమంటే ఇప్పుడు నవడేస్ ఏదైతే నేను ఇప్పుడు కామన్ డిజార్డర్స్ చెప్పాను, అది ఒక 50% వస్తే 50% ఆఫ్ డిసీజెస్ ఏమంటే సెరిబ్రల్ పాల్సీ అండి. మా ఓపీలో ఒక 30 కేసెస్ మేము చూసాము ఒకరోజు, అంటే దాంట్లో ఒక 10 to 12 కేసెస్ సెరిబ్రల్ పాల్సీ అనే కేసెస్ వస్తూ ఉంటాయండి. సో సెరిబ్రల్ పాల్సీ అంటే ఇట్ ఈజ్ ఏ న్యూరోమోటార్ డిజార్డర్ అంటాం మనం. అంటే ఇట్ ఈస్ కాజ్డ్ డ్యూ టు బ్రెయిన్ డ్యామేజ్. సో దీన్ని బ్రెయిన్ పారాలసిస్ అనేసి కూడా అనొచ్చండి మనం. అంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ దీన్ని మనం పెథాలజీ తీసుకుంటే, పెథాలజీ అంటే ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అనేసి తీసుకుంటే మనము పెరినేటల్ అంటాం. పెరినేటల్ కావచ్చు, ప్రీనేటల్ కావచ్చు, దెన్ పోస్ట్ నేటల్ అంటాం. సో ప్రీనేటల్ అంటే ఒక జెనెటిక్గా కాసెస్ కూడా ఉండొచ్చండి. ప్లస్ ప్రీనేటల్ అంటే మదర్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఉంటుంది ఆ టైంలో కరెక్ట్ ఫుడ్ కావచ్చండి, తను చేసే పనులు కావచ్చండి, హెల్దీగా ఉండాలి.
సో తీసుకునే ఆహారం కూడా అంత న్యూట్రిషియస్గా తీసుకోవాలి. సో సరిగ్గా తీసుకోకపోతే డిఫరెంట్ డిసీజెస్ కూడా ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అనీమియా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. హైపర్ టెన్షన్ ఏదైతే ప్రీ ఎక్లాంప్సియా అంటామో ప్రెగ్నెన్సీలో అది వచ్చినా కూడా మనకు బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అదే కాకుండా ప్రీనేటల్లో మనము మదర్ ఇన్ఫెక్షన్స్ అంటామండి. సో ఎస్పెషల్లీ టార్చ్ ఇన్ఫెక్షన్స్. సో ఏవైతే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి దానికి కూడా ఒకవేళ మదర్ ఇన్ఫెక్ట్ అయితే పుట్టబోయే బిడ్డ లేదా గర్భం కూడా దానికి ఇన్ఫెక్షన్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సో ఇవన్నీ కాకుండా మదర్ ఒక హ్యాబిట్స్ అండి, దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ వల్ల సో ఈ సెరెబ్రల్ పాలసీ అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ లైక్ ప్రీనేటల్ అంటాం. సో నేటల్ అంటే ఎస్పెషలీ కొన్ని కారణాలు లైక్ ప్రీమెచ్యూర్ డెలివరీ అంటాం. ప్రీమెచ్యూర్ డెలివరీ అంటే ఒక మదర్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు 9 months కంప్లీట్ అవ్వాలండి. సో కంప్లీట్ కాకుండానే 7th month డెలివరీని మనం ప్రీటర్మ్ డెలివరీ అంటాం. సో అలాంటి డెలివరీస్లో కూడా ద చైల్డ్ మే బి ప్రోన్ టు దిస్ సెరెబ్రల్ పాలసీ. సో అదర్ దెన్ దాట్ వీ కెన్ టేక్ లైక్ ప్రీమెచ్యూర్ అంటాం. 9 నెలలు ఉన్నా కూడా మనకు పుట్టిన పిల్లోడు లో బర్త్ అంటే ఉండవలసిన వెయిట్ కన్నా చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా ఆ డ్యామేజ్ అనేది బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ అన్ని పిల్లల్లో జరుగుతాయి అని కాదు. సో సమ్ చిల్డ్రన్ మే కోప్ అప్, దే మే గో హ్యాపీలీ, దే మే లివ్ హ్యాపీలీ. బట్ సమ్ చిల్డ్రన్, సమ్ నియోనేట్స్ చిన్నపిల్లలు పుట్టినప్పుడు సో ఇలాంటి ఉన్నప్పుడు ప్లస్ అదే కాకుండా మనకు బర్త్ క్రై అండి. బర్త్ క్రై అనేది చాలా ఇంపార్టెంట్. సో పుట్టిన వెంటనే చిన్నపిల్లలు ఏడవాలి. మనం చూసే ఉంటాం, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బర్త్ క్రై ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ అంటాం. సో అది కూడా జరగకపోతే ఏమవుతుందంటే హైపాక్సిక్ కండిషన్ అనేసి అంటాం. అంటే సరిగ్గా మనకు ఈ ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి అందదు. అప్పుడేమవుతుంది, బ్రెయిన్ సెల్స్ అనేది డెత్ అవుతుంది. సో ఈ బ్రెయిన్ సెల్స్ డెత్ అయినప్పుడు ఏ పార్ట్ అయితే మనకు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది ఆ పార్ట్కి రిలేటెడ్ ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ అవన్నీ కూడా మనకు దెబ్బతింటాయి. సో దానివల్ల మనకు సెరెబ్రల్ పాలసీ అనే డిసీజ్ అనేది చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంది. సో నవడేస్ ఏమంటే పుట్టంగానే ఏడవలేదు అన్నప్పుడు మనకి సఫిస్టికేటెడ్గా అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ నియోనేట్ ఉంది, నియోనటాలజీ బాగా డెవలప్ అయ్యింది. బట్ ఏమంటే దానివల్ల పోస్ట్గా ఏం డ్యామేజ్ జరుగుతుంది అనేసి మనం చూసుకోవట్లేదు. వీఆర్ జస్ట్ సీయింగ్ దట్ ద బేబీ ఈజ్ లివింగ్. బేబీ పుడుతోంది, ఏదన్నా ప్రాబ్లం ఉంది ఆక్సిజన్ తీసుకోవడంలో అంటే ఆక్సిజన్ పెడుతున్నాము, అన్నీ చేస్తున్నాము. ఓకే, ద బేబీ ఈజ్ లైవ్ అంటే బాగా అవుతుంది. బట్ దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చూసుకోవట్లేదు. సో ఇలాంటి దానివల్ల కూడా సెరెబ్రల్ పాలసీ అనేది వస్తుంది. సో అదే కాకుండా పోస్ట్ నేటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. లైక్ డెలివరీ మంచిగా ఉండొచ్చు, ఏ ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ పోస్ట్ నేటల్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు డెఫినెట్గా అప్పుడు పిల్లవాడికి మనకు ఈ బ్రెయిన్ డ్యామేజ్ జరిగి సెరెబ్రల్ పాలసీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. ప్లస్ అదే కాకుండా మనకు హై ఫీవర్స్, జాండీస్, పుట్టుకతో జాండీస్ అంటుంటాం. అందుకే మనం చిన్నపిల్లల్ని కాసేపు ఎండకి చూపించాలి అనేసి అంటాం. సో ఈ జాండీస్ వల్ల కూడా మనకు ఈ జాండీస్ సెల్స్ బిలిరూబినియా అనేది మనకి బ్రెయిన్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనకి బ్రెయిన్ సెల్స్ అనేది డ్యామేజ్ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ ఒక ఫంక్షన్స్ అనేది డీపేర్మెంట్ అవుతుంది. సో ఇంపేర్ అయినప్పుడు ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయి, బ్రెయిన్కి సంబంధించిన ఫంక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంపేర్ అవుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ఏముంటుందండి, మూమెంట్స్. సో ఈ బ్రెయిన్ డ్యామేజ్ జరిగినప్పుడు ఈ మూమెంట్స్ అనేది కనిపించవు సరిగ్గా. సో మనకి డెవలప్మెంట్ అనేది డిలే అవుతుంది. ఈ సిమ్టమ్స్ ఏమంటే ఎస్పెషల్లీ డెవలప్మెంటల్ డిలే అంటాం. డెవలప్మెంటల్ డిలే అంటే యూజువల్గా ఒక నార్మల్ హెల్దీ చైల్డ్ అనేది 3 months అప్పుడు నెక్ హోల్డింగ్ అంటాం. దట్ ఈస్ ద ఫోర్మోస్ట్ మోటార్ డెవలప్మెంట్ ఇన్ ఏ చైల్డ్. చిన్నపిల్లల్లో మనం చూసే ఉంటాం. సో అది జరగలేదు, 6 months అయినా కూడా జరగలేదు అంటే ఎస్ దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లం విత్ ద చైల్డ్ అనేసి మనం చూసుకోవాలండి. సో అలాగే మనకు 6 monthsకి చిన్నపిల్లడు రోల్ ఆన్ అంటాం, అంటే బోర్ల పడ్డం, తిరగడం. సో అది కూడా జరగలేదు అనుకోండి, ఎస్ డెఫినెట్లీ దెర్ ఈజ్ ప్రాబ్లం విత్ ద చైల్డ్ అనేసి. ఇవి మనకు ప్రీ సిమ్టమ్స్గా కూడా చూడవచ్చు. సో యూజువల్లీ మనకు సెరెబ్రల్ పాలసీ చిన్నపిల్లల్లో ఏముంటుందంటే డెవలప్మెంటల్ డిలే అనేది ఉంటుంది, ఎస్పెషల్లీ మోటార్ డెవలప్మెంట్. సో అలాగే చిన్నపిల్లలు స్మైల్ చేయకపోవడం, తల్లిని చూసి ఫస్ట్ మంత్లో స్మైల్ అండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో స్మైల్ చేయట్లేదు అంటే
ఎస్ దిస్ మైట్ బీ సమ్ ప్రాబ్లం విత్ ద బ్రెయిన్. సో అది కూడా ఒక సిమ్టమ్ అండి. సో అలాగే ఈ సెరెబ్రల్ పాలసీ అనేది చాలా టైప్స్ ఉన్నాయి. సో దీంట్లో మనకు టోన్కి సంబంధించిన టైప్స్ ఏమంటే స్పాస్టిక్ సెరెబ్రల్ పాలసీ అంటాం. సో ఈ స్పాస్టిక్ సెరెబ్రల్ పాలసీ అనేది మాకు కామన్గా మా హాస్పిటల్లో కనిపిస్తుంది. ఎస్పెషలీ స్పాస్టిక్లో కూడా మనకు స్పాస్టిక్ క్వాడ్రిప్లీజియా అంటాం, స్పాస్టిక్ డైప్లీజియా అండ్ స్పాస్టిక్ హెమిప్లీజియా అనేసి 3 రకాలు చూస్తామండి. సో స్పాస్టిక్ క్వాడ్రిప్లీజియా అంటే 4 చేతులు కాళ్ళు అన్నీ కూడా టైట్గా అవ్వడం. స్పాస్టిక్ అంటే టైట్ అయిపోవడం అన్నమాట. సో కదలికలు లేకపోవడం పిల్లోడిలో అనేది చూస్తూ ఉంటాము. సో మనం ఇండియాలో తీసుకుంటే ఇప్పుడు ఉండే సర్వే చేస్తే 25 lakhs ఆఫ్ చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సెరెబ్రల్ పాలసీ. సో ఇమాజిన్ 25 lakhs ఆఫ్ చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ విత్ అ మోటార్ డిస్ఫంక్షన్. అంటే వాళ్ళు ఒక హ్యాండిక్యాప్గా మిగిలిపోయారు వాళ్ళ లైఫ్లో. సో ఈ డిసీజ్ అలా వెళ్ళి డ్యామేజ్ కూడా చేయదు, అలా అనేసి క్యూర్ కూడా అవ్వదు ఈ సెరెబ్రల్ పాలసీ. సో దీనివల్ల చాలా పేరెంట్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఈ సెరెబ్రల్ పాలసీ వల్ల. సో ఈ టైప్స్ మనం కామన్గా అయితే మా హాస్పిటల్లో స్పాస్టిక్ సిపి విత్ క్వాడ్రిప్లీజియా అండ్ డైప్లీజియా అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటామండి. సో ఇలా దిస్ ఈజ్ వీ కెన్ టెల్ దట్ సెరెబ్రల్ పాలసీ. సో దీనికి మనం ఏదైతే కాసెస్ చెప్పామో దాన్ని ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్గా తీసుకుంటే డెఫినెట్గా పుట్టబోయే చైల్డ్ హెల్తీగా పుడుతుంది అనేసి మనం ఆశించవచ్చు అండి. డాక్టర్ గారు, ఈ సెరెబ్రల్ పాలసీ వచ్చిన వారిలో వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో కూడా తెలియజేస్తారా? నార్మల్ హెల్తీ చైల్డ్ ఏమంటే మనం ఏం చేయకపోయినా ద చైల్డ్ ఈజ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నపిల్లలు మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం, ఎక్కడైనా వెళ్ళినా కూడా బాబు వెయిట్ ఉన్నాడా, హైట్ ఉన్నాడా, కరెక్ట్ హైట్ ఉన్నాడా అనేది చూస్తూ ఉంటాం. సో ఇది సెరెబ్రల్ పాలసీలో ఏమవుతుంది అంటే ఇవన్నీ దే ఆర్ ఇంపేర్డ్. ప్రాపర్ గ్రోత్ అండ్ ప్రాపర్ డెవలప్మెంట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ సెరెబ్రల్ పాలసీ చైల్డ్. సో అలాంటి చైల్డ్ డెఫినెట్గా లైఫ్లో అనేది హ్యాండిక్యాప్గానే మిగిలిపోవాల్సి వస్తుంది అనేది ఒక పేరెంట్స్లో ఒక థాట్ అయితే డెఫినెట్గా రేజ్ అవుతుందండి. సో దానికి నో నీడ్ టు వరీ. లైక్ ఆయుర్వేదలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. అందులో మా ఎస్వి ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉన్నామండి. దట్ ఈస్ లైక్ పంచకర్మ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉన్నాం ఈ సెరెబ్రల్ పాలసీ పిల్లల్లో. సో ఎక్కువ అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాండిక్యాప్డ్గా ఉండకుండా వాళ్ళకి కొంతవరకు హెల్ప్ చేస్తూ ఈ ట్రీట్మెంట్ ద్వారా కొంతవరకు వాళ్ళు సెల్ఫ్ వాకింగ్ అట్లీస్ట్ విత్ సపోర్ట్ లేదా విత్ స్టాండ్తో వాకర్తో నడిచే విధంగా మనం చేసే ఒక ట్రీట్మెంట్స్ అనేది ఉన్నాయండి మా దగ్గర. డాక్టర్ గారు, మరి ఈ సెరెబ్రల్ పాలసీకి చికిత్సా విధానాన్ని కూడా తెలియచేయండి. డెఫినెట్గా అండి. సో ఇట్ ఈజ్ ఇక్కడ ఏమంటే మనం మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అని తీసుకోవచ్చండి. సో మా ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మేము పంచకర్మ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. సో ఈ పంచకర్మ ట్రీట్మెంట్లో అభ్యంగం అంటే అభ్యంగం విత్ తైల అంటాం. మెడికేటెడ్ ఆయిల్తో మనము మసాజ్ చేయడం అనమాట. హెడ్ టు టో మసాజ్ చేస్తామండి. సో అదే కాకుండా పిండస్వేదం అంటాం. పిండస్వేదం అంటే అన్నంతో చేసిన ఒక పాలు, అన్నము, కొన్ని మెడికేటెడ్ డ్రగ్స్తో చేసిన ఒక లేపం, ఒక పిండం లాంటిది చేసేసి దాంతో మసాజ్ చేస్తామండి. సో అదే కాకుండా మనకు వస్తి అంటే ఎనిమా అంటారు. సో మెడికేటెడ్ కషాయంతో దాన్ని ఎనిమా ఇస్తాము. సో ఈ అన్నిటి ద్వారా ఏమవుతుందంటే వీఆర్ గివింగ్ ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్. అభ్యంగం, పిండస్వేదం ఏమవుతుందంటే ఎక్స్టర్నల్గా మనం ఆ నర్వ్స్ అనేది డ్యామేజ్ అయిన నర్వ్స్ని మనం స్టిమ్యులేట్ చేయడం అనమాట. సో దట్ విల్ హెల్ప్ వెరీ మచ్ ఫర్ ద చైల్డ్ టు రికవర్ ఈజ్ మోటార్ ఫంక్షన్స్. సో ఇదే కాకుండా మనకు శిరోధార అంటాం. శిరోధార అంటే ఒక ప్రొసీజర్, తలపైన చేసే ఒక ప్రొసీజర్ అండి. సో దానివల్ల కూడా ఏదైతే మనకి అపస్మార అనే ఒక సిమ్టమ్స్ కనిపిస్తుంది అది కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి చాలా వరకు మనకు. సో అదే కాకుండా శిరోలేపం అంటాం. సో కొన్ని లేపాలు మెడికేటెడ్ ద్రవ్యాస్తో, ఆయుర్వేదిక్ డ్రగ్స్తో పొడిని ఒక లేపం లాగా, పేస్ట్ లాగా చేసి దాన్ని అప్లై చేస్తాం తల మీద. ఎందుకంటే మనకి మెయిన్ కాజ్ వచ్చేసి బ్రెయిన్ డ్యామేజ్. మనం చెప్పుకున్నాం సెరెబ్రల్ పాలసీ అంటే బ్రెయిన్ డ్యామేజ్ కాబట్టి. సో బ్రెయిన్కి ఏదైతే ఉంది ఎన్హాన్స్ చేయాలి మనం. సో ఈ డ్రగ్స్ హెల్ప్ చేస్తాయి. శిరోలేపం కానీ శిరోధార కానీ మనకు బ్రెయిన్ని ఎన్హాన్స్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఇదే కాకుండా మనకు
ఓరల్గా కొన్ని మెడికేషన్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు నేను చెప్పాను సెరెబ్రల్ పాల్సీ పిల్లలంటే వాళ్ళకి మాటలు రావు. సో మాటలు రావు అన్నప్పుడు మనకి కొన్ని డ్రగ్స్ లైక్ వచా అంటామండి, మీథియా డ్రగ్స్ విల్ హెల్ప్ అవుట్ దీస్ సెరెబ్రల్ పాల్సీ చిల్డ్రన్ వెరీ మచ్. లైక్ వచా, సరస్వతి ఆకు అంటాము, సరస్వతి చూర్ణం, ఎస్టిమల్ చూర్ణం, అశ్వగంధ చూర్ణం. సో ఇదే కాకుండా మనకు వేరే ఇంకా మానస్ మిత్రవటి అంటాం, సరస్వతారిష్ట, బ్రాహ్మి ఘృతం అనేసి, కళ్యాణక ఘృతం అనేసి చాలా విధంగా ఓరల్ మెడికేషన్స్ కూడా ఉన్నాయండి విచ్ విల్ హెల్ప్ ద చైల్డ్ టు ఇంప్రూవ్ హిస్ మోటార్ ఫంక్షన్స్ కావచ్చు, స్పీచ్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, హియరింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా ఈ కన్వల్షన్స్ అనేది తగ్గి కొంచెం వరకు పిల్లోడు తన పని తను చేసుకునే విధంగా మనకు ఈ ట్రీట్మెంట్స్ అనేది హెల్ప్ అవుతాయండి. డాక్టర్ గారు, ఎస్వి ఆయుర్వేద హాస్పిటల్లో ఈ వ్యాధికి సంబంధించి ఎటువంటి చికిత్సను అందిస్తున్నారో కూడా తెలియజేస్తారండి? సో ఇక్కడ మాకు ఎస్వి ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఈ చిన్నపిల్లల విభాగంలో ఎస్పెషల్లీ మాకు నేను చెప్పినట్టు 50% ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్, అంటే సెరెబ్రల్ పాల్సీ చిల్డ్రన్ వస్తున్నారండి. సో అదే కాకుండా బిహేవియరల్ డిజార్డర్ లైక్ ఆటిజం, ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ పిల్లలు కూడా వస్తున్నారు. సో అదే కాకుండా స్కిన్ డిజార్డర్స్ ఎస్పెషల్లీ సోరియాసిస్ అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంది చిన్నపిల్లల్లో డ్యూ టు ద ఫుడ్ హ్యాబిట్స్, వాట్ దే ఆర్ ఈటింగ్, ద ఫుడ్, ద నాన్ న్యూట్రిషియస్ ఫుడ్ కావచ్చు లేదా జంక్ ఫుడ్స్ కావచ్చు, దానివల్ల వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ అండి. సో అపత్యం ఏదైతే చేస్తున్నారో దానివల్ల స్కిన్ డిజీజ్ అనేది కనిపిస్తున్నాయి. అదే కాకుండా శిత్రం అండి, విటిలిగో, ఇట్ ఈస్ ఆల్సో కామన్ డిజీజ్ వీఆర్ సీయింగ్ ఇన్ అవర్ ఓపీస్. సో అదర్ దెన్ దిస్ డిసార్డర్స్ వీ హ్యావ్ లైక్ అనీమియా, న్యూట్రిషనల్ అనీమియా, అంటే వాళ్ళు కరెక్ట్గా న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల ఆ అనీమియా అనేది, రక్తహీనత అనేది కూడా చాలా కామన్గా కనిపిస్తూ ఉంది. వీటన్నిటికి కూడా మనకు చక్కగా ట్రీట్మెంట్ ఉందండి, మంచి డ్రగ్స్ ఉన్నాయి. సో దాని అన్నిటిని కూడా మనము ప్రామిసింగ్ రిజల్ట్స్ అనేది ఇవ్వచ్చండి, ఇస్తున్నాము కూడా మేము. డాక్టర్ గారు, ఆయుర్వేద మందులు చేదుగా ఉంటాయని వింటుంటాం కదా, మరి పిల్లలకి ఈ ఔషధం ఇచ్చినప్పుడు వాళ్ళు స్వీకరిస్తారా? మరి దీని గురించి కూడా తెలియచేయండి. సో మనకి యూజువల్గా ఆయుర్వేదం అంటే చేదు మందులు, చేదు పొళ్ళు అవే అనేసి అనుకుంటా ఉంటారండి. సో ఇట్ ఈస్ అ రాంగ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనకి కొత్త టెక్నాలజీస్ వచ్చాయి, కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. సో మనం దాన్ని ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయి, చేదుగా ఉండే మెడిసిన్స్ని కూడా మనము పిల్లలకి తీసుకునే విధంగా, సో పాల్టబిలిటీ అనేది కూడా బాగా ఉండేటట్టు మా ఎస్వి ఫార్మసీలోనే మేము మ్యాక్సిమం డ్రగ్స్ అనేది తయారు చేస్తున్నామండి, మెడిసిన్స్. సో చిన్నపిల్లలంటే యూజువల్గా తీయగా ఉంటేనే కొంచెం తీసుకుంటారు మెడిసిన్. సో అలాంటి మెడిసిన్స్ మా ఫార్మసీలోనే తయారు చేసి మేము ఇస్తున్నామండి మా హాస్పిటల్లో. సో బయట కూడా మనకి అవైలబుల్ ఉండే మెడిసిన్స్ కూడా పాల్టబిలిటీ అనేది బాగా ఉంది, అంటే పిల్లలు తీసుకునే విధంగానే చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ ద ఏదైతే బిట్టర్గా పౌడర్స్, చేదు పౌడర్లే కాదు, సిరప్స్, తీయని సిరప్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు తీసుకునే విధంగా కూడా ఉండే మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయండి, అవైలబుల్లో ఉన్నాయండి. మీ విలువైన సమయాన్ని మాతో వెచ్చించి కౌమార భృత్యకు సంబంధించి, అలాగే ఇందులో ఏ ఏ వ్యాధులకు చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుందో కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు సవివరంగా తెలియచేశారండి. వారందరి తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియచేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.